నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరుణమ్మ. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంతకల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరుణమ్మ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుత్తి రైల్వే స్టేషన్లోని డీజిల్ షెడ్ లోకో షెడ్లలో తన తోటి మహిళలతో కలిసి రైల్వే కార్మికులకు కరపత్రాలు పంచి కెమెరా గుర్తుకు ఓటు వేయించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, గత 2 ప్రభుత్వాలు గుత్తిలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయానని, ఇప్పటికైనా ప్రజలు గుర్తించి నాకు ఓటు వేస్తే గుంతకల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నాకు పెద్ద సంఖ్యలో మహిళలు హారతి పడుతున్నారని, నా గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లోని పలు కాలనీలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి బోయగడ్డ అరుణమ్మ, మీనా, పద్మావతి, రంగమ్మ, అంజలి, నాగలక్ష్మి, వెన్నెల ఓబులమ్మ, లక్ష్మీదేవి, సరిత, సుమతి, కళ, భారతి మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పక్కరామా ఫోటో అట్టా ఫోటో ఓకే వచ్చేసేత ఓకే.